నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనం ఖైరతాబాద్ మహాగణనాథుడి వద్ద అయితే ఉన్నాం. దాదాపు 6 రోజులు కూడా పూర్తిగా వస్తున్న సందర్భంగా భక్తులు రాష్ట్రం నలుమూలల నుంచి కూడా తండోపతండాలుగా వచ్చేటువంటి దృశ్యాలను అయితే మనం చూడొచ్చు. ఆల్రెడీ 6 రోజులు కంప్లీట్ అయిన సందర్భంగా కేవలం ఇంకొక 3-4 రోజుల మాత్రమే సమయం ఉందని కూడా ఒక లక్షల్లో అయితే ఇక్కడ జనం అయితే రావడం అయితే జరుగుతుంది. ఒకసారి మనం చూడొచ్చు విజువల్లో మహాగణనాథుడిని దర్శించుకోవడానికి అనేక మంది అయినటువంటి ప్రజలు, అంటే అటు చిన్న నుంచి పెద్ద వరకు దాదాపు వృద్ధుల నుంచి వరకు కూడా అందరూ కూడా క్యూ లైన్లో ఉండి ఆ మహాగణపతిని అయితే దర్శనం చేసుకునేటువంటి విజువల్స్ అయితే మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి చూడొచ్చు, 2 విధాలుగా, అంటే అటు లెఫ్ట్ సైడ్స్ ఒకటి, రైట్ సైడ్స్ ఒకటి, 2 విధాలుగా ఇక్కడ కంచె విధంగా ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా పోలీసు యాజమాన్యం, ఇక్కడ పోలీస్ సిబ్బంది కూడా ఏదైతే ఉందో వాళ్ళు కంప్లీట్గా ఎవరికి భక్తులకు ఇబ్బంది కలగకుండా అయితే చూసేటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. ఒకసారి చూడొచ్చు, భక్తులు కూడా వాళ్ళ ఫ్యామిలీస్ తోటి వచ్చి కూడా కంప్లీట్గా అందరిని, అంటే అటు దేవుని దర్శించుకుంటూ అందరినీ కూడా ఒక చూసేటి ఫోన్లలో వీడియోస్ తీస్తూ మొక్కుకుంటూ మరొక్కసారి అంటే మహాగణపతిని చూడడానికి కూడా అందరూ కూడా తండోపతండాలుగా వచ్చేటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తూ ఉన్నాం. అక్కడ పోలీసు సిబ్బంది సైతం భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా అక్కడ జామ్ కాకుండా కానీ, లేకపోతే పెద్దవాళ్ళు ఎవరైనా దర్శనం చేసుకున్న వాళ్ళు వెంటనే అక్కడి నుంచి పంపించేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నాయి. ఒకసారి చూడొచ్చు, కంప్లీట్గా ఇటు 2 సైడ్లు, అటు లెఫ్ట్ సైడ్కి ఒక దారి, రైట్ సైడ్కి ఒక దారి వేసి కంప్లీట్గా 2 సైడ్ల నుంచి వెళ్ళి మహాగణపతి దర్శనానికి గాను పోలీస్ సిబ్బంది కంప్లీట్గా వాళ్ళు చూస్తూ ఉన్నారు. సో ఒకసారి చూడొచ్చు, ఇక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా ఒకసారి వచ్చేటువంటి భక్తులు కూడా వాళ్ళ ఫోన్లలో చూడొచ్చు. ఇక్కడ నుంచి వెళ్ళి, అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? సికింద్రాబాద్. ఎప్పటి నుంచి వస్తుంటారు? ఎన్ని సంవత్సరాల నుండి వస్తుంది? చెప్పండి. 17 సంవత్సరాల నుండి వస్తుంది. ఎలా అనిపిస్తుంది ఈసారి ఏర్పాట్లు? ఎలా బాగుంది. ఫ్యామిలీస్ తోటి వచ్చారా? ఫ్యామిలీస్ తోటి వచ్చారా? ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఫ్యామిలీతోనే వస్తాం. భయ్య మీరు ఎక్కడి నుంచి వచ్చారు? జీడిమేట్లో. ఎలా అనిపిస్తుంది? పర్లేదు, బాగుంది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఈ సంవత్సరం? బాగున్నాయి. కాకపోతే ఇంతకుముందు ఇక్కడ లాంగ్ వెళ్ళి బ్యాక్ రావడానికి లేదు, ఇప్పుడు అలా వచ్చేసరికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అట్లా అది లేకుండా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అమ్మ మీరు ఎక్కడి నుంచి వస్తారు? అశోక్ నగర్. అశోక్ నగర్. ఎప్పటి నుంచి వస్తుంటారు? ప్రతి ఇయర్ వస్తాం. మహాగణపతి చాలా మహాగణపతి చాలా బాగుందండి. మా అదృష్టం అనుకోవాలి దర్శనం చేసుకోవడం. ఫ్యామిలీ తోటి వస్తుంటారు? ఎక్కడి నుంచి వస్తారు? ఆంజనేయ నగర్ ఎప్పటి రోడ్ నుంచి వస్తూ ఉంటావు? ఎవ్రీ ఇయర్ వస్తాం. ఎలా అనిపిస్తుంది అంత పెద్ద బడా గణేష్ చూడడం ఒకసారి? చాలా బాగుంది. ఇంకా షాక్ అయిపోయాను. ఓకే, లైవ్ లో చూడడం ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? చాలా చాలా బాగుంది. ఓకే, ఇంకా హ్యాపీగా ఉందని మీ ఫ్యామిలీ తోటి చూడడానికి. వచ్చావా ఏంటి? ఓకే, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము భరత్ నగర్ నుంచి వస్తాం. ఎలా అనిపిస్తుంది ఇంత పెద్ద? చాలా బాగుంది. ఎవ్రీ ఇయర్ వస్తాము. సో ఇది వీక్ డేస్ అయినా కూడా చాలా క్రౌడ్ ఉంది. వీకెండ్స్ ఉన్నంత క్రౌడ్ ఉంది ఈరోజు. సో వీకెండ్స్ అంటే నార్మల్గా నిన్న ఆదివారం కాబట్టి ఇంకా ఎక్కువ జనం వచ్చింది అంటారు. వర్కింగ్ డేస్లలో వస్తే బెటర్. వర్కింగ్ డేస్లో వస్తే బెటర్ అని చెప్పి వచ్చాం, కానీ వర్కింగ్ డేస్లో కూడా చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు బాగున్నాయి. ఎవ్రీ ఇయర్ మీద ఈ ఇయర్ కొంచెం సెక్యూర్డ్గా ఉన్నది. సో పిల్లలతో రావడానికి కూడా కంఫర్ట్గా బాగుందండి. లైవ్ లో అంత పెద్ద మహాగణపతిని చూడడం ఎలా అనిపిస్తుంది? ఎన్ని ఇయర్స్ నుంచి వస్తుంటారు? మేము ఒక 10 years నుంచి వస్తున్నాం. ఎవ్రీ ఇయర్ వస్తాం. ఎవ్రీ ఇయర్. అంటే రాను అంటే ఇయర్ కి అలా గణపతి పెరుగుతూనే పోయింది కదా, ఏర్పాట్లు ఎలా అప్డేట్ అయ్యాయి ఏంటి మరి? ఏర్పాట్లు అయితే అప్డేట్ అయ్యాయి. సో పోలీస్ టీం కూడా చాలా బాగా చేస్తున్నారు. సో వాళ్ళకి చాలా స్పెషల్ థ్యాంక్స్ పోలీస్ టీంకి, ఇంకా చేసే మున్సిపల్ వాళ్ళందరికీ కూడా. మహిళలకు కానీ అంటే స్పెషల్ వృద్ధులకు కానీ ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటున్నారా? అదైతే ప్రస్తుతానికి అయితే ఏం లేదు. సో పిల్లలకి ఇంకా వాళ్ళకి కొంచెం ఏమైనా ఇంకా వేరే సెపరేట్ లైన్స్ అట్లా పెట్టి కొంచెం పిల్లలకి బాగా క్రౌడ్లో నుంచి రావడానికి చాలా ఇబ్బంది అయింది ప్రస్తుతానికి. అది వేరే సెపరేట్ లైన్ చేస్తే బాగుంటుంది చేంజెస్ అంటే అదొక్కటే. కొంచెం ఏజ్డ్ పీపుల్కి ఇంకా పిల్లలకి కొంచెం సెపరేట్ లైన్స్ పెట్టి కొంచెం అట్లా చేస్తే బాగుంటుంది. సార్ ఎక్కడి నుంచి వస్తుంటారు మీరు? కుకట్పల్లి. ఎక్కడి నుంచి వస్తుంటారు? ప్రతి ఇయర్ వస్తాం మేము. ఎలా అనిపిస్తుంది ఈసారి? బాగా అనిపిస్తుంది. మహాగణపతి 70 అడుగుల మహాగణపతి చాలా బాగుంటుంది. అంటే మీరు పిల్లలతో రావడం ఎలా ఎంజాయ్ చేస్తారు? ఇది ఫస్ట్ టైం వీళ్ళతో రావడం. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాటు బాగానే ఉంటాయి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము సికింద్రాబాద్ నుంచి వస్తున్నామండి. ఫుల్ బాగుందండి, చాలా బాగుంది. గణేష్ ఒక్కసారిగా చూస్తే 70 అడుగుల గణపతిని ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. చాలా హ్యాపీగా ఉంది. ఎవ్రీ ఇయర్ వస్తామండి మేము యాక్చువల్లీ ఇక్కడ దర్శనం చేసుకోవడానికి. కానీ ఇయర్ కూడా బాగుంది. బాగుంది అండి. కానీ ఏంటంటే కొంచెం పోలీస్ వాళ్ళకి కొంచెం స్ట్రిక్ట్ ఉంది, కానీ పర్వాలేదు బాగానే ఉందిలే. అంటే లక్షల్లో మంది వస్తూ ఉంటారు ఖైరతాబాద్ గణేష్ అనేసి.
చాలా హ్యాపీగా ఉందండి, చాలా ఆనందంగా కూడా ఉంది. ఓకే సార్ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? సేమ్ ఎలా అనిపిస్తుంది ఏర్పాటు? బాగున్నాయా? సో ఇది మొత్తంగా కంప్లీట్గా వచ్చేటువంటి భక్తులు కూడా ఎప్పటి నుంచో వస్తున్నాం ఇక్కడికి మహాగణపతిని చూడడానికి అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పేటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి. ఒకసారి చూడొచ్చు. కంప్లీట్గా అంటే రష్ ఎక్కువ అవుతున్న కొద్దీ కొంచెం ముందుకి అలా భక్తుల్ని అందరినీ కూడా ముందుకు తోస్తూ మళ్ళీ కొద్ది మందిని మళ్ళీ ఆపి మళ్ళీ కొద్ది మందిని ఇలా ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు కొంచెం కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా పోలీసు సిబ్బంది ఏదైతే ఉందో కంప్లీట్గా వాళ్ళని సురక్షితంగా దర్శనం చేసుకొని అక్కడ ఎగ్జిట్ దారి అంటే ఎంట్రీ దారి ఒక తీరుగా ఎగ్జిట్ ఒక విధంగా పంపే విధంగా ఏర్పాటు చేసే దృశ్యాన్ని మనం చూడొచ్చు. అయితే నిన్న ఆదివారం కాబట్టి దాదాపు అసలు నిండిపోయిందట మొత్తం కంప్లీట్గా. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి క్యూ లైన్ కూడా కంప్లీట్గా నిండిపోయింది. దాని తర్వాత కూడా సెలవు రోజులు కావడంతో అటు ఫ్యామిలీస్ తోటి పెద్దలతో అందరూ కూడా భక్తులు వస్తున్నారు కాబట్టి కొంచెం ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్నప్పుడు భక్తుల ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు కూడా కంప్లీట్గా పోలీస్ సిబ్బంది కూడా కొంచెం చేసేటువంటి ప్రయత్నం మంచి తాడుతోటి కొంచెం కొద్దిగా అక్కడ పంపేటువంటి దృశ్యాలు చూడొచ్చు. కంప్లీట్ ఒకసారి ఈవినింగ్ 6 దాటుతున్నా కానీ భక్తులు అయితే చాలా ఎక్కువగా వస్తున్నారు. అంటే ప్రతి సంవత్సరం లాగా దాదాపు 1,00,000కు పైగా ఒక్కొక్క రోజు, అంటే అంతమంది పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఈజీగా 1,00,000 పైకి కూడా ఉంటుందని చెప్పేసి ఇక్కడ సిబ్బంది అయితే చెప్తా ఉందో. ఒకసారి చూడొచ్చు, క్రౌడ్ విజువల్ అయితే మామూలుగా లేదు. ఈవెన్ సాయంత్రం టైంలో ఇంకా ఎక్కువగా, అంటే ఆఫీసులు కానీ లేకపోతే ఇళ్ళ నుంచి రావడానికి కొంచెం వీలుగా ఉంటుంది కాబట్టి ఈవినింగ్ టైంలో ఎక్కువగా వచ్చేటువంటి సిచ్యువేషన్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఒకసారి చూడొచ్చు. సో ఇది ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాం. భక్తులు కూడా పొద్దుటి నుంచి రాత్రి వరకు కూడా కంప్లీట్గా ఉదయం 6 గంటల నుంచి కూడా రాత్రి 10-10:30 అవుతున్నా కానీ భక్తులు అనేది వస్తూనే ఉన్నారు. దాదాపు లక్షల్లో వస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి కూడా భక్తులు మహాగణపతిని దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చేటువంటి విజువల్స్ మనం చూస్తూనే ఉన్నాం. కేవలం ఇంకొక 3-4 రోజులు టైం మాత్రమే ఉంది కాబట్టి సండేస్ ఏదైతే లీవ్ అంటే వర్కింగ్ డే ఉన్నటువంటి టైంలో తక్కువ ఉంటారు అనుకుంటే అప్పుడు కూడా ఎక్కువనే ఉన్నారు. బట్ రోజుకి కూడా భక్తుల రద్దీ పెరుగుతుంది తప్పితే ఇక్కడ తగ్గేటువంటి ప్రసక్తి అయితే లేదని కూడా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు అయితే చెప్తున్నారు. సో ఇది ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. సో ఇదే చూడొచ్చు కంప్లీట్గా విజువల్స్ పొద్దుటి నుంచి. అంటే దాదాపు పోలీసు సిబ్బంది కూడా ఎవరైతే ఉన్నారో ఇన్ కేస్ ఒకవేళ క్రౌడ్ ఎక్కువగా ఉన్న టైంలో కొంతమంది భక్తులను ఆపి మరికొంతమందిని ముందుకు వచ్చేసి దాని తర్వాత వాళ్ళ దర్శనం కంప్లీట్ అయిన తర్వాత మరి ఇలా లెవెల్స్ వారిగా అంటే కొంతమంది అలా భక్తులు పంపితే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా ఇక్కడ ఏర్పాటు చేయొచ్చు అని చెప్పేసి కొంచెం మంచి ఫ్రెండ్లీ పోలీస్ విధానంలో భక్తుల్ని కూడా దర్శనం చేసే విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుతం. मेन चिन्हतोने करने हिंदी में बोलते हैं. बचपन से यहीं रहते हम. खैरताबाद में पैदा हुए हम. खैरताबाद पालनगर मंची शाना देवड़ी निजंगा सच में ठहरे वैसे दिख रहे भगवान. जैसे कि अपने बात करे जैसा देखे तो आंखा अपने को ही देख रहे. जैसे इधर पलटते तो ऐसे देखते, इधर तो ऐसे देखते. भगवान अपने को देख रहे जैसा दिखता. वो भगवान के आंखों में देखे ना आंसू निकला जैसा होता. मेरे को तो बहुत आंसू निकले. बड़ा गणेश तो पूरी वर्ल्ड में फेमस है. कहाँ भी गए बड़ा गणेश बोलते. हम खैरताबाद के हैं बोलते. आप खैरताबाद के हैं बड़ा गणेश को देखते हैं बोलते हैं. जी हाँ हम देखते हैं बोलते. ఓ మస్తు ఉన్నది. ఇప్పుడు మంచిగా ఉన్నది. ఎక్కడితోని కిచ్ పిచ్ లేదు. ఇంకా మంచిగా ఉంది. బాగా ఉంది. థ్యాంక్ యూ. చెప్పు నువ్వే. ఇక్కడ హైదరాబాద్ నుంచి. సార్ మేము 3-4 ఇయర్స్ నుంచి వస్తూ ఉంటామండి. చాలా బాగుంది. చాలా బాగా తీసుకొచ్చింది వాడే కృష్ణ అనే ఒక మా ఫ్రెండ్. మేము 3-4 ఇయర్స్ నుంచి 3-4 ఇయర్స్ నుంచి వస్తున్నామన్నా. ఉత్సవం చాలా బాగుంటుంది. మేము చాలా ఇయర్స్ నుండి వస్తున్నామండి. చాలా బాగుంది.